అందరికీ జై హింద్. ఈ ఇరాన్ అమెరికా యుద్ధంలో అమెరికాకి జరిగిన అతిపెద్ద నష్టం ఏంటిదంటే అమెరికాకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఇరాన్ వాళ్ళు సక్సెస్ఫుల్గా మిజైల్ అండ్ డ్రోన్స్తో దాడి చేయడం జరిగింది. అండ్ దీనివల్లనే ఈ యొక్క జెరాల్డ్ ఫోర్డ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అగ్ని ప్రమాదానికి గురైంది అండ్ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి దీన్ని వెనక్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటి వరకు ఇరాన్ ఎన్నో విజయాల్ని సాధించింది ఈ యుద్ధంలో. కానీ ఇలా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని సక్సెస్ఫుల్గా అటాక్ చేయడం అన్నది మొదటిసారిగా జరిగింది. అందుకే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దీన్ని క్వీన్ ఆఫ్ ద సీజ్ అని కూడా అంటారు. అంటే ఒకసారి మీకు గుర్తున్నట్టుగా అయితే లాస్ట్ ఇయర్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, నేను జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ పంపిస్తే మీరు మీ కుర్చీలు వదిలేసి పరిగెడతారు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. కానీ దాన్ని కూడా తిరిగి మళ్ళీ రిపేర్ బేకి పంపించేసింది ఇరాన్. ఒక 30 గంటలు ఈ ఫైర్ని ఆపడానికి ప్రయత్నం చేసింది అమెరికా. 200 పైగా వాళ్ళ నేవీ సెయిలర్స్ ఇందులో గాయపడ్డారు. అంత పెద్ద అటాక్ అమెరికా మీద ఎవ్వరూ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎవ్వరూ చెయ్యలేకపోయారనమాట. సో ఇరాన్ ఒక్కదాని తర్వాత ఒకటి ఇలా అమెరికాని దెబ్బ తీస్తూనే ఉంది. సో దట్ ఈస్ వై మనం ఏం టైటిల్ పెట్టుకున్నామంటే అమెరికా దిగ్గజ నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ పై ఇరాన్ దాడి. యాక్చువల్లీ అమెరికా కొన్ని కాదు, సమ్హౌ అమెరికన్ మిలిటరీ లీడర్షిప్లో ఎందుకు వాళ్ళు కొన్ని విషయాల్ని ఆలోచించట్లేదో నేను అవన్నీ మీతో అవన్నీ సింపుల్ కాన్సెప్ట్స్. ఎందుకు వాళ్ళకి ఇది అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు వైల్ ఫైటింగ్ విత్ ఇరాన్, నాకైతే అర్థం కావట్లేదు. నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఇది జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అంటే దిస్ ఈజ్ నోన్ టు బి ది వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్. 100కు పైగా విమానాలు దీంట్లో ఎనీ టైం వెళ్ళొచ్చు. ఇట్ ఈజ్ ఎ న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అనమాట. కొన్ని నెలలు బట్టు ఇది వాటర్లో ఉండొచ్చు. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద ఇమేజ్. ఎప్పుడైతే దాడి జరిగిందో ఇలా చూడండి, ఫైర్, సీవేజ్, బ్రోకన్ యుఎస్ ఫోర్డ్ ఫ్లీస్ ద వార్. అంటే యుద్ధ భూమిని వదిలేసి పరిగెట్టుకొని వెళ్ళిపోయింది అని చెప్పి చాలా అవమానం అయింది అమెరికాకి. కానీ ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి, ఇక్కడ మనం స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ మనకు తెలుసు, ఇట్ ఈస్ ఎ వెరీ నారో ల్యాండ్. మనం ఆ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ అతి వెడల్పు భాగం చూసుకుంటే మేబీ 97 కిలోమీటర్స్. అతి వెడల్పు భాగము 97 కిలోమీటర్స్, ఒక 39 to 97 కిలోమీటర్స్. అండ్ అతి తక్కువ వెడల్పున్న భాగం తీసుకుంటే ఓన్లీ 2 మైల్స్, అంటే 3.7 3.6 కిలోమీటర్స్ మాత్రమే. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ని ఇంత తక్కువ ప్లేస్లో అసలు పెట్టడం అనేది చాలా పెద్ద మూర్ఖత్వం. ఎందుకంటే దానికి మనూవరింగ్ స్పేస్ ఉండదు, అంటే దానికి ఎస్కేప్ అయ్యే తిరిగే స్పేస్ ఉండదు. అలాంటి ఇరుకున్న వాటర్ ప్రాంతంలో తీసుకెళ్ళి జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ని పెట్టడమే మూర్ఖత్వం అనమాట. బికాస్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్ ఆర్ నోన్ టు బి ఓషియానిక్ వెజల్స్ అనమాట. ఇవి పెద్ద పెద్ద సముద్రంలో వీటిని పెట్టాలి. కాకపోతే అమెరికా మరి అంత మూర్ఖ దేశం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్తో. ఈ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్ ఏంటంటే వీటిపైన ఏవైతే విమానాలు ఉంటాయో ఈ విమానాలకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని టర్న్ అరౌండ్ అంటారు. టర్న్ అరౌండ్ డిస్టెన్స్. ఈ విమానాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇరాన్ భూభాగం అనుకుందాం, ఇక్కడ అటాక్ చేయాలి. ఇప్పుడు ఈ విమానం ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది అనుకోండి, దాన్ని అటాక్ చేసి మళ్ళీ ఈ యొక్క డెక్ పైకి తిరిగి రావాలి. దీన్ని టర్న్ అరౌండ్ డిస్టెన్స్ అంటారు. ఎందుకంటే ఇవి ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ పైన ఉన్న విమానాలు కాబట్టి ఇందులో ఏదైతే ఏటీఎఫ్ ఉంటుందో, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఏదైతే విమానాల్ని నడుపుతుందో, మనకి కార్లో పెట్రోల్ డీజిల్ ఉన్నట్టు విమానాలకి ఏటీఎఫ్ ఉంటుంది, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఇందులో ఎంత ఉంటుంది అంటే కేవలం వెళ్ళి తిరిగి రావడము. అండ్ ఈ డిస్టెన్స్ మహా అయితే 300 నుంచి 400 కిలోమీటర్లు మాత్రమే. ఇది తక్కువగా పెడతారు. ఎందుకంటే
విమానం మీద వెపన్స్ ఉంటాయి, మిజైల్స్ ఉంటాయి కాబట్టి ఆ వెపనరీ అండ్ మిజైల్ లోడ్ ఎక్కువ ఉంటుంది, ఆ వెపనరీ అండ్ మిజైల్స్ యొక్క బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్ బరువుని తగ్గించడం జరుగుతుంది, వెపన్స్ బరువుని పెంచడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ టర్న్ అరౌండ్ డిస్టెన్స్ బాగా తగ్గిపోతుంది. అందుకే అమెరికా వాస్ ఫోర్స్డ్ టు పుట్ ఇట్స్ జెరాల్డ్ ఆల్ఫోర్డ్ ఇన్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ఎందుకంటే నేను ఒక విమానం పంపించాలి అంటే అది టర్న్ అరౌండ్ డిస్టెన్స్ 400లో ఉండాలి అంటే నువ్వు కనీసం 200 కిలోమీటర్ల దాకా వెళ్ళాలి కదా, ఎందుకంటే 200 వెళ్ళడం 200 తిరిగి రావడం. సో అందువలన అమెరికా ఇరుక్కుపోయింది ఈ యొక్క వార్ స్ట్రాటజీలో ఇరాన్తో పోరాడుతున్నప్పుడు. అందుకే తీసుకెళ్ళి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్లో పెట్టాల్సి వచ్చింది. ఈ విషయము ఇరాన్కి అర్థమైపోయింది. అరే వీడు దూరంగా ఉండలేడు, వీడి దగ్గరికి రావాల్సిందే. వీడి దగ్గరికి రాగానే ఇరాన్ వాడు ఏం చేస్తాడు, మిజైల్ దాడి చేస్తాడు, లేదా ఏం చేస్తాడు, డ్రోన్ దాడి చేస్తాడు. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఈ జెరాల్డ్ ఆల్ఫోర్డ్ ఒక సిట్టింగ్ డక్ అయిపోయింది. సో దీన్ని హ్యాపీగా వాళ్ళు కాల్చివేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ హౌ ఒక వార్ స్ట్రాటజీని తనకి ఎలా సదుకూలంగా తీసుకోవాలి, తనకి ఎలా అడ్వాంటేజ్గా తీసుకోవాలో ఇరాన్కి చాలా బాగా అర్థమైపోయింది. అమెరికా వాడికి ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. ఇలా ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ మీద దాడి జరగడం, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ మీద దాడి జరగడం ఇన్ ఏ యాక్టివ్ వార్ సినారియోలో ఇది మొదటిసారిగా జరిగింది. అందుకే అమెరికా మీద చాలా ప్రెషర్ ఉంది. అరే నేను ఒక చిన్న దేశంతో ఓడిపోయానే, ఇన్ని నెలల పాటుగా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 6 నెలలు అయిపోయింది. నేను ఒక దేశంలో ఒక దేశానికి అగేన్స్ట్గా ఒక యుద్ధం గెలవలేకపోతున్నానని చెప్పేసి ఇలా అమెరికా మీద స్ట్రెస్ అయింది. అందుకే అమెరికా ఏం చేసింది, ఈ జెరాల్డ్ ఆల్ఫోర్డ్ ఇలా హతమార్చడం జరిగిన తర్వాత అబ్రహాం లింకన్, అమెరికాది ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ని, అండ్ అదే కాదు 2 యాంఫీబియస్ షిప్స్ని కూడా తీసుకురావడం జరిగింది. మీరు అనొచ్చు సార్ ఇది యాంఫీబియస్ షిప్ ఏంటంటే, దీనికి ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్కి ఒకటే తేడా. ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ చాలా పెద్దది, యాంఫీబియస్ షిప్ కొంచెం చిన్నది. కంపేరిటివ్లీ టు ది ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ఇది చిన్నది. అండ్ యాంఫీబియస్ షిప్స్ సాధారణంగా మనము నది తట్టున పోరాటం చేయాలి అనుకున్నప్పుడు ఈ యాంఫీబియస్ షిప్స్ మీద హెలికాప్టర్స్ కానీ సోల్జర్స్ని పట్టుకొని తీసుకెళ్తారు. ఆ తట్టున దగ్గరకు తీసుకెళ్ళి వీళ్ళని వదిలేయడం జరుగుతుంది. హెలికాప్టర్ వెళ్ళి దాడి చేస్తుంది. ఎవరైతే ఇందులో సోల్జర్స్ ఉంటారో వాళ్ళు కూడా షిప్స్ నుంచి దిగి ఈతుకుంటూ వెళ్ళి అక్కడ అటాక్ చేయడం జరుగుతుంది. దీన్ని యాంఫీబియస్ షిప్స్ అంటారు. ఇలా 2 యాంఫీబియస్ షిప్స్ని కూడా ఈ వార్లో దింపడం జరిగింది. ట్రైపోలి అని చెప్పి, ఇంకొకటి యుఎస్ఎస్ బాక్సర్ అని చెప్పి. సో ఇలా ఒక 4 బ్యాటిల్ గ్రూప్స్తో, జెరాల్డ్ ఆల్ఫోర్డ్ కూడా ఉండేది, జెరాల్డ్ ఆల్ఫోర్డ్, ఇలా 4 బ్యాటిల్ గ్రూప్స్తో దిగింది యుద్ధంలో అమెరికా. అందులో ఇది మాత్రం కంప్లీట్గా నష్టమైపోయింది. ఇంకా 3-4 సంవత్సరాల వరకు జెరాల్డ్ ఆల్ఫోర్డ్ తిరిగి మళ్ళీ ఆపరేషనల్ డ్యూటీస్కి వచ్చే అవకాశం అయితే లేదు. మేబీ అది 4-5 సంవత్సరాలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అంత హాని జరిగింది దానికి. ఆల్మోస్ట్ మొత్తం అప్పర్ డెక్ అంతా కాలిపోయింది. సో దిస్ ఈజ్ హౌ ఇరాన్ హ్యాస్ పనిష్డ్ అమెరికా వన్స్ అగైన్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. సో ప్రతి దాడి ఇరాన్దే పై చేయి ఉన్నట్టుగా ఇరాన్ ఈ వ్యూహంలో దిగింది. సో ఈ యొక్క అంశంపై మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.